ఉగాది నాడు ఋతువు మారి వేసవికాలం వస్తోంది అనేటప్పటికీ శరీర ఆరోగ్యానికి భంగకరమైన సమస్త సూక్ష్మాంగ జీవులను నిర్మూలించడం కోసం ఆ వేప పువ్వుని ప్రధానంగా వాడి ప్రసాదాన్ని తయారు చేస్తారు. దానితో పాటుగా బెల్లానికి నిలవదోషం లేదు కాబట్టి ప్రసాదాలన్నీ బెల్లంతో తయారు చేస్తారు కాబట్టి పంచదార అని అన్నప్పటికీ బెల్లాన్ని కలుపుతారు, చింతపండు కలుపుతారు. చింతపండు ఆకలిని బాగా పెంచుతుంది అని ఆవు నీతిని కలుపుతారు. దీనితో పాటుగా ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అరటిపండు ముక్కలు, చెరుకు ముక్కలు, తేనె ఇటువంటి పదార్థాలు కూడా కలపడం అలవాటుగా ఉంది. ఈ శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య దీనిని భగవంతుడికి నివేదన చేస్తారు. ఏదైనా భగవంతుడికి నివేదన చేసి తిన్నదేదో అది ప్రసాదము అని మనం విశ్వసిస్తాం.